ఇంటికి వచ్చిన మన ఇంటికి చాలా ఆహ్వాన పత్రికలు మరి పిల్లలు ఆహ్వాన పత్రికలు చదివి ఏ మేరకు అర్థం చేసుకున్నారనే విషయాన్ని చక్కగా చదివి విశాఖపట్నం అర్థం చేసుకున్నారనే విషయం మీద ఆహ్వాన పత్రికలు అనమాట ఇక్కడ ప్రజెంట్ చేసి దాని మీద కొన్ని ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ ఆహ్వాన పత్రిక విద్యార్థి సక్రమ ఎటువంటి అక్షరాస్యాలు లేకుండా చదివి ఈ ఇందులో ప్రశ్నలు ఏంటంటే వాట్ ఈస్ ద ఇన్విటేషన్ కార్డ్స్ నేమ్, ఇన్విటేషన్ కార్డు పేరేంటి, ఈ ఆహ్వాన పత్రిక పేరు ఏంటంటే విద్యార్థి వివాహ ఆహ్వాన పత్రిక సమాధానాన్ని తన అవగాహనతో చెప్పగలుగుతాడు. అలాగే విచ్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ద వెడ్డింగ్, ఇది కూడా వివాహ వేదిక ఎక్కడ ఎక్కడ ఉంది, వేర్ ఈస్ ద వెన్యూ ఆఫ్ ద వెడ్డింగ్ అనేది. తర్వాత వచ్చిన వాట్ ఈస్ ద బ్రైడ్ రూమ్స్ నేమ్, పెళ్లి కూతురు పేరేంటి. తను ఈ కార్డు చూసి అవగాహన చేసుకుంటాడంటే పెళ్లి కూతురు ఎక్కడ ఉందా, పేరు ఎక్కడ ఉందని ఐడెంటిఫై చేసి గుర్తించి తన పేరుని చెప్పగలుగుతాడు. అలాగే who is the inviting the మ్యారేజ్, ఈ మ్యారేజ్ కి ఎవరు మనకు ఆహ్వానించారు అనే విషయాన్ని అనమాట ఇక్కడ మనం చేసినట్టుగాము. ఇక్కడ ఆహ్వానించిన వాళ్ళ పేర్లు ఇక్కడ ఉంది కాబట్టి అది అవగాహన చేసుకుని చెప్తాడు. ఎప్పుడైనా ఇక్కడ వ్యవహార అన్నిటికీ ప్రశ్న సమాధానం చెప్పగలగాలంటే వివాహ పత్రికని క్షుణ్ణంగా చదివి దాన్ని అవగాహన చేసుకున్నప్పుడు మాత్రం